ప్రేజ్ లార్డ్. చిన్న ప్రేయర్ చేసుకుని ఈరోజు కాన్ఫరెన్స్ మీటింగ్ స్టార్ట్ చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం ప్రభా, నీకు వందనాలు తండ్రి. నుంచి గొప్ప అయ్యా ప్రసన్నత ధన్యతను బట్టి వందనాలు తండ్రి. అయ్యా ఎంతోమంది లేని ధన్యతను ప్రభా భాగ్యం అందరికీ ఇచ్చిన నీకు వందనాలు తండ్రి. స్తోత్రం ప్రభా. అయ్యా మీటింగ్ ప్రారంభించుండగా ప్రభా సహాయం దయచేయండి ప్రభా. అయ్యా సేవకుల్లో నువ్వు ఉండి ప్రభా, అయ్యా విత్తబోయే వాక్యంలో కూడా నువ్వు ఉండి ప్రభా. అయ్యా ప్రతి ఒక్క హృదయంలో ప్రభా ఫలింపజేయండి ప్రభా. ఈ చిన్న గురి ఆలకించమని ఏ స్పర్శన వాడిచ్చినాం తండ్రి. మన మధ్యలో ఉన్న పాస్టర్ డి ఆనంద్ పాల్ గారు ఈరోజు కాంగ్రెస్ మీట్లో మాట్లాడుతున్నారు. ఓవర్ టు యు బ్రదర్. దేవునికి మహిమ కలిగిన గాక. ఈ సమయంలో మనమంతా కూడా ప్రార్థన చేసుకుందాం. యవనస్తులైన ప్రతి ఒక్కరూ కూడా తలలు వంచి దేవుని నామాన్ని కనపరుచుకుందాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, వందనాలు యేసయ్య. నీ యొక్క పరిశుద్ధమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్తోత్రాలు ప్రభా తండ్రి. నీ యొక్క ఘనమైన నామలు ప్రభా, ఇగో తండ్రి ఈ దినము ఈ రీతిగా ప్రభా తండ్రి యవన బిడ్డలతో కలిసి నీ నామాన్ని స్తుతించడానికి, నీ నామాన్ని గనపరచుకోవడానికి ప్రభా నువ్వు మాకు తోడుగా ఉండి మాకు సహాయం దయచేసి నీ మయంతో నింపమని మమ్మల్ని వాడుకోమని ముందున్న సమయం అంతా నీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి ప్రభు నామానికి మహిమ కలిగిన గాక. ఈ యొక్క దినములో మనం చూసినట్లయితే యవ్వనులు అనేక రకాలుగా జీవిస్తుండగా యవ్వనుల నిమిత్తము మనం కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాము. యవ్వనులు ప్రాముఖ్యంగా ఈ లోకంలో అనేక రకాలుగా తప్పిపోతుండగా, అనేక రకాలుగా వారు జారిపోతుండగా దేవుని పరిశుద్ధమైన నామలో దేవుని యొక్క వాక్యం ద్వారా వారి యొక్క జీవితాలు, వారి యొక్క సమస్తము కూడా ప్రభు వారిని ఎంతగానో ప్రేమించి వారికి కావాల్సిన సహాయాన్ని దేవుడు దయచేసిన గాక. యవనస్తులు ముఖ్యంగా 3 రకాలుగా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ యొక్క సమయంలో మనం చూసినట్లయితే యవనస్తులు మొదట ఎలా ఉండాలంటే ఒక రోల్ మోడల్గా ఉండాలి. యవనస్తులు రోల్ మోడల్గా ఉండాలి. ఇది చాలా పాతకాలమైనటువంటి మాట అయినప్పటికీ ఈ మాట ద్వారా ప్రభు నామలో అనేకమైన సంగతులు మనము నేర్చుకోవచ్చు. కాబట్టి ప్రభు నామలో అపోస్తలుడైన పౌలు గారిని మనం చూసినట్లయితే ఇక్కడ పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినప్పుడు, నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. చూడండి, అంటే రోల్ మోడల్ అంటే మనం ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిని మనం చూసి వారి ప్రకారంగా మనం జీవించాలి. ప్రభునామలో అపోస్తలుడైన పౌలు గారు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని చూసి అనేకమైనటువంటి సంగతులు నేర్చుకుని ప్రభు ప్రకారంగా తన జీవితాన్ని అలవర్చుకుని ప్రభు నిమిత్తము అనేక మందిని సంపాదించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు యవ్వనస్తులు కూడా యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి తన జీవితాన్ని ప్రభు నిమిత్తము మనం చేసుకోవాలి. చూడండి, కాబట్టి రోల్ మోడల్గా మనము అనుసరించాలంటే మన యొక్క జీవితము ఒక ప్రాముఖ్యమైనటువంటి ఒక మంచి పొజిషన్లో ఉన్న వ్యక్తిని మనం చూసి అతని వలె నేను జీవించాలి, లేకపోతే అతని వలె ఒక ఉన్నత స్థానంలో ఉండాలి, లేకపోతే అతని వలె నేను ఒక గొప్ప ప్రాముఖ్యత పదవిని నేను అనుభవించాలి అని ఒక గోల్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రోల్ మోడల్లో మనం చూసినట్లయితే అనేకమైన సంగతులు ఉంటాయి. ఒకటి, గోల్ని కలిగి ఉండడం. యవనస్తులు ఎలాగ ఉండాలంటే ఒక గోల్ కలిగి ఉండాలన్నమాట. అంటే వారు సాధించవలసిన దానిని వారు గోలు పెట్టుకుని వారు ముందుకి ప్రవేశించాలన్నమాట. రెండోది ప్రాపర్ ప్లాన్ అన్నమాట. కాబట్టి రెండో ప్లాన్ ఎలా ఉండాలంటే ఒక ప్రాపర్ ప్లాన్గా వారు కలిగి ఉండాలి. మూడోది టైం బౌల్ కలిగి ఉండాలి. టయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. నాలుగోది నిరంతరము పనిచేయడం నేర్చుకోవాలి. యవనస్తులు ఎలా ఉండాలంట? నిరంతరము పని చేయడం నేర్చుకోవాలి. ఐదోది రోల్ మోడల్గా జీవించాలన్నమాట.
అందుకనే ప్రభు ఏంటంటే యేసుక్రీస్తుని చూసి అపోస్తలుడైన పౌలు గారు దేవుని అనుసరించి ఆయన జీవించినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు కదా, ఏమని? నేను ప్రభువుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అని. కాబట్టి యవనస్తులైన ప్రతి ఒక్కరు కూడా దేవుని వైపు చూసి మనం జీవించినప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. చూడండి, యవనస్తులు ఏ రీతిగా ఉండాలి అన్నది అపోస్తలుడైన పౌలు భక్తుడు ఏంటంటే దాసుడు రాసిన మాట మనం చూసినట్లయితే తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము మనం 12వ వచనాన్ని మనం గమనించినట్లయితే, నీ యవ్వనమును బట్టి ఎవడను నిన్ను తునీకరింపనీయకము కానీ కదా, అంటే నీ యవ్వనాన్ని బట్టి ఎవరికి కూడా అవకాశాన్ని ఇవ్వకూడదన్నమాట. యవ్వన కాలంలో నువ్వు ఇదిగో యవ్వన కాలంలో నువ్వు ఇలాగా వ్యర్థంగా జీవిస్తూ ఉన్నావు, లేకపోతే వ్యర్థంగా నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు, లేకపోతే నీ జీవితంలో నీ తల్లిదండ్రులకి విధేయత కలిగి నీ జీవించట్లేదు, లోకంలో విధేయత కలిగి ఉండలేదు అని నీవు ఎలాగ ఉండాలంటే నీ యవ్వనాన్ని చాలా జాగ్రత్తగా నువ్వు చూసుకునేవారిగా ఉండాలి. చూడండి, అక్కడ దేవుని పరిశుద్ధమైన మాటను చూసినట్టయితే మాటల్లోనూ మాటల్లో ఉండాలి. మాటల్లో కూడా రెండోది ఎలాగ ఉండాలి? మాట. నీ మాట, నీ యవ్వన కాలం నీ మాట ఎలాగ ఉండాలంటే ఎంతో చక్కగా, వినయముగా, విధేయతగా, మర్యాదపూర్వకంగా, ఎవరిని ఇబ్బంది పెట్టేవారుగా ఉండకుండా నీ మాట విని అనేక మంది నిన్ను గోలు కలిగేవారుగా ఉండాలన్నమాట. సో నిన్ను ఏరే వాళ్ళు ఎలా ఉండాలంట? ఇతరులు నిన్ను చూసి నిజంగా బ్రదర్ గారి వలె నేను జీవించాలి, లేకపోతే ఆ బ్రదర్ గారి వలె నేను మారాలి అని నిన్ను గోలుగా మార్చుకుని ఏరో ఇతరులు అనుసరించే జీవితం నీవు కలిగి ఉండాలన్నమాట. కాబట్టి అది కలిగి ఉండాలంటే మొదట మాటలోనే మనం ఉండాలన్నమాట. ఆ మాట చాలా చక్కగా, ఎంతో హ్యాపీగా, లేకపోతే మన మాట ఎంతో సంతోషకరంగా, ఎంతో మాట మృదువుగా మనము యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఆ రీతిగా మాట్లాడితే అనేక మంది మనం యవనస్తులు సువార్త దేవుని మాట చెప్పినప్పుడు అనేక మంది ఇని మారతారు. మాట వలనే సమస్తము కూడా వారు ఇని అనుసరించి మారడానికి దేవుడు కృపణిస్తూ ఉంటాడు. రెండోది మనం చూసినట్టు ప్రవర్తన. మన ప్రవర్తన ఎలా ఉండాలంటే చాలా జాగ్రత్తగా మనం జీవించేవారిగా ఉండాలి. ప్రవర్తన చూస్తూ ఉంటారు, మనం ఏ రీతిగా ఉంటున్నాము, ఏ రీతిగా మనం బిహేవ్ అవుతూ ఉన్నాము. కాబట్టి ప్రతిదీ కూడా ఈ లోకంలో ఉన్న ప్రజలు యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి నిన్ను, అది ప్రాముఖ్యంగా దేవుని కలిగి ఉన్నటువంటి నిన్ను అనేక రకాలుగా నిన్ను గమనిస్తూ ఉంటారు. కాబట్టి నీ జీవితంలో నీవు మాటలో కానీ ప్రవర్తనలో కానీ ఎవరో కూడా నిన్ను తృణీకరింపగా ఉండాలని దేవుని మాట అక్కడ మనం సెలవిస్తూ ఉన్నది. కాబట్టి విశ్వాసంలో కూడాను, ప్రేమలోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండాలి, ఒక ఎగ్జాంపుల్గా ఉండాలన్నమాట. మనం సంఘంలో మనం చూసినట్లయితే, యవనస్తులను చూసినట్లయితే విశ్వాసులు వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా తన పిల్లల్ని చెప్పాలి, ఇదిగో చూడండి పాస్టర్ గారు అబ్బాయి ఎంత బాగుంటాడో, ఎంత వినయంగా ఉంటాడో, ఎంత చక్కగా మాట్లాడతాడో, ఎంత ప్రేమగా మాట్లాడతాడో, తన ప్రవర్తన ఎంత మంచిగా ఉంటుందో అని తన పిల్లలకి నిన్ను ఒక మాదిరిగా ఉంచుకునేటట్టుగా మనం జీవించాలి. కాబట్టి ఆ రీతిగా మనం జీవించినట్లయితే ప్రభు మన జీవితంలో కార్యాలు జరిగించే దేవుడే ఉంటాడు. చూడండి, ప్రభు నామలో నెంబర్ 1 మనం చూసినాం, నిన్ను ఎలాగా చూడాలి? రోల్ మోడల్గా నిన్ను చూసుకునేవారిగా ఉండాలన్నమాట లోకంలోని. రెండోది మనం చూసినట్టయితే ఎలాగ ఉండాలి? జాగ్రత్త కలిగి ఉండాలి. యవ్వన పిల్లల్లో ఎలా ఉండాలంటే జాగ్రత్తలు కలిగి ఉండాలి. కొన్ని డిసిప్లిన్, లేకపోతే కొన్ని క్రమశిక్షణ, కొన్ని మాటలోని, ప్రవర్తనలోని, విశ్వాసంలోని కదా, ప్రతి ఒక్క దాంట్లోని మనం దేంట్లోని కూడా తప్పిపోకుండా ఎలా ఉండాలంటే
జాగ్రత్త కలిగిన వారే ఉండాలి. ప్రతి విషయంలోనూ జాగ్రత్త కలిగిన వారే ఉండాలి. మనం ఈ లోకంలో అన్ని జనాంగం వల్లే మనం జీవించకూడదు అన్నమాట. మన దేవుని నమ్మి మనం జీవిస్తున్నాం కాబట్టి విశ్వాసమైనటువంటి నడకలో మనం జీవించి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని పోలి మనం జీవించేవారిగా ఉండాలి. అందుకనే పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు, నేను ఆ ప్రభువుని పోలి నడుస్తూ ఉన్నాను, మీరు నన్ను పోలి మీరు నడవండి. చూడండి, అక్కడ రోల్ మోడల్గా మనం చూస్తూ ఉన్నాం పౌలు గారిని. కాబట్టి మనల్ని ఆ రీతిగా చూసేవారిగా ఉండాలి మనం. హల్లెలూయా. కాబట్టి ప్రభు నామములో చూడండి, 2 తిమోతి 2:15 మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట మనకి కనపడుతూ ఉంటుంది. దేవుని ఎదుట యోగ్యునిగాను, ఎలాగ ఉండాలంట? దేవుని ఎదుట యోగ్యమైన వాడిగా ఉండాలి కదా. అయోగ్యవాడిగా ఉంటే దేవుడు ఇష్టపడడు అనమాట. కాబట్టి ప్రభు నామములో మనము యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, అంటే మన పని కదా ఎలా ఉండాలి? అక్కడ మనం జాగ్రత్త కలిగిన వారే ఉండాలి. ప్రతి పనిలోని మనము దేవుని పని చేసినప్పుడు కానీ మన జీవితంలో ఏ పని మనం చేసినప్పటికీ కూడా మనము యోగ్యమైన వారిగా ఉండాలి అని ప్రభు మాట సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి అలాగా మనం యోగ్యమైన కలిగి మనం పని చేసినప్పుడు నీవు ఏ పనిలోని కూడా సిగ్గుపడనక్కర్లేదు. ఆమేన్. కాబట్టి దేవుని ఒక వాక్యము మనం ప్రకటించినప్పుడు, యవ్వనస్తులైనటువంటి వారు సువార్తకి వెళ్ళి దేవుని యొక్క మాట చెప్పినప్పుడు ఆ వాక్యము ఇతరులకు బోధించినప్పుడు, ఇతరులకు అన్వయించినప్పుడు మనము ఎలాగ చెప్పాలంటే ఎంతో చక్కగా ఆ వాక్యమును సరిగా ఉపదేశించువానుగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నటకు జాగ్రత్త పడుము. ఎలా ఉండాలంటే దేవునికి కనపరుచుకునేవాడుగా ఉండాలి. అప్పుడు దేవుని నామములో మనం ఆ వాక్యాన్ని, దేవుని యొక్క మాటని ఇతరులకి మనం అది బోధించినప్పుడు ఆ మాట వారు ఎంతో చక్కగా విని సంతోషిస్తూ ఉంటారన్నమాట. కాబట్టి ఇన్ని విషయాల్లో మనము ఎలా ఉండాలంటే జాగ్రత్త కలిగిన వారే ఉండాలి. ఐ మీన్ చూడండి, జాగ్రత్తలో మనం చూసినప్పుడు జాగ్రత్త లేకపోతే ఎలాగుంటుంది? ప్రభు మనకి ఇచ్చినటువంటి బాధ్యత, ప్రభు మనకి ఇచ్చినటువంటి పనిని, దానిని మనం జాగ్రత్తగా మనము చూసుకోకపోతే తిరిగి మనము దేవుడు మనకి ఇచ్చిన పనిని అవమానకరంగా మారిపోతూ ఉంటుంది. చూడండి, ఒక ఎగ్జాంపుల్కి మనం చూసినట్టయితే న్యాయాధిపతుల గ్రంథంలో 14వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు చూస్తే సంసోను జీవితం మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ ఎవరిని చూస్తూ ఉన్నాం? ఇక్కడ సంసోను జీవితం చూస్తూ ఉన్నాం. సంసోను ఎక్కడికి వెళ్ళినాడు? తిమ్నాతునకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకతిని చూచెను. అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకతిని చూచి తిని, మీరు ఆమెను నాకిచ్చి పెళ్లి చేయవలనని తల్లిదండ్రులతో అనగా, వారు నీ స్వజనుల కుమార్తెలలో కానీ నా జనులలోనే కానీ ఫిలిష్తీయులలో నుండి తెచ్చుకొనుటకు వెళ్ళుచున్నావా అని అతనిని అడిగిరి తల్లిదండ్రులు. అందుకు సంసోను ఏమంటున్నంటే, ఆమె నాకు ఇష్టమైనది కనుక ఆమెను నా కొరకు తెప్పించమని తన తండ్రితో చెప్పాను. చూడండి, ప్రభువు సంసోన్ని ప్రభువు ఎందుకు ఈ లోకంలోకి నడిపించినాడు? ఇశ్రాయేలు ప్రజలు, దేవుని ప్రజలు శ్రమలో ఉన్నారు. ఎవరు శ్రమ పెడుతున్నారంటే ఫిలిష్తీయులు శ్రమ పెడుతున్నారు. ఆ ఫిలిష్తీయుల శ్రమలో నుంచి దేవుని ప్రజల్ని ఇడిపించడానికి సంసోను పంపించినాడు. చూడండి, ఎక్కడైతే శ్రమ పెడతా ఉన్నారో మళ్ళీ తిరిగి అక్కడికే సంసోను ఏం చేస్తున్నాడు? వెళ్ళి నేను అక్కడ ఉన్నటువంటి కుమార్తెని నాకు ఇష్టమైంది నేను వివాహం చేసుకుంటాను అంటున్నాడు.
సో తర్వాత తన జీవితము ఎంతగానో తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు అన్నమాట. కాబట్టి ప్రభువు నామలో అందుకనే ఎవరిని పిల్లలు జాగ్రత్తలు వహించేవారిగా ఉండాలి. దేంట్లో జాగ్రత్తగా ఉండాలి? తన ప్రవర్తనలోని, మాటల్లోని, ప్రేమలోని, విశ్వాసంలోని, కానీ దేవుని యొక్క మాటను బోధించడంలో కూడా చాలా జాగ్రత్త కలిగి ఉండాలన్నమాట. జాగ్రత్త కలిగి లేకపోతే సంసోను జీవితం ఎలాగైతే నాశనం చేసుకున్నాడో ఈరోజు యవనస్తుల పరిస్థితి కూడా ఆ రీతిగా ఉంటుంది. కాబట్టి ప్రభువు నామలో అక్కడ ఆయన సంసోను వినలేదు. అయితే ఫిలిష్తీయులకు ఏమైనా చేయుటకై యెహోవా చేత అతడు రేపబడుతున్న మాట అతని తల్లిదండ్రులు తెలుసుకోలేదు. ఆ కాలం ఫిలిష్తీయులు ఇశ్రాయేల్ని ఏలబడిచేస్తున్నారు, ఇశ్రాయేల్ని అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. అలాంటి ఇబ్బంది పెట్టిన ఫిలిష్తీయుల దగ్గరికే మళ్ళీ సంసోను వెళ్తూ ఉన్నాడు అన్నమాట. కాబట్టి ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి, సంసోను వల్లే నీ జీవితాన్ని పాడు చేసుకోకూడదు. సంసోనికి తల్లిదండ్రులు ఎలాగైతే బోధించినారో, సంసోను మాట ఎలాగైతే వినలేనప్పుడు తన జీవితం ఎలాగైతే నాశనం అయిపోయిందో, ఈరోజు యవ్వన ప్రియులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త పడాలని నేను మాట సెలవిస్తూ ఉన్నాను. మూడోదిగా మనం చూస్తున్నట్లయితే నెంబర్ 1 నువ్వు ఎలా ఉండాలి? మాదిరిగా, రోల్ మోడల్గా ఉండాలి. రెండోది జాగ్రత్తలు వహించేవారిగా ఉండాలి. మూడోది వెంటాడాలి. దేన్ని వెంటాడాలి మనం చూద్దాం. 2 తిమోతి 2:22 తిమోతిలకు రాసిన 2వ పత్రిక 2:22 మనం చూసినట్లయితే, నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడు. చూడండి, ఏమి వెంటాడాలంట? యవ్వనేచ్ఛల నుండి పారిపోవాలి. యవ్వనేచ్ఛల నుండి పారిపోవాలంటే కదా ఆరోగ్యమైన బోధ కదా, పారిపోవాలి. యవ్వనేచ్ఛల నుండి పారిపోవంటే నీ ఆరోగ్యాన్ని బాగుగా కాపాడుకుంటున్నావు అన్నమాట కదా. పుట్టినోట్లు ఉంటుంది 4లోని. కాబట్టి ఇడిచి పారిపోవాలి. పవిత్ర హృదయులై ప్రభువునకు, పవిత్ర హృదయులై. ఎలాంటి హృదయం కలిగి ఉండాలంట? పవిత్రమైనటువంటి హృదయం అన్నమాట. అందునే ప్రభు నామలో దావీదు చెప్తాడు, ప్రభువా నా హృదయము పాపంతో నిండి ఉన్నది, నీకు ఏ కర్మైన దోషము పాపము చేసినాను, నన్ను క్షమించి ప్రభు అని పశ్చాత్తాపడి దేవుని పాదాల దగ్గర కన్నీరుతో దేవుని మొరపెడతా ఉంటాడు. నన్ను కడుగు ప్రభు అంటాడు, నన్ను తెల్లగా కడుగు ప్రభు, నన్ను ఏమోలే తెల్లగా చేయి ప్రభు అని ప్రభువుని వేడుకుంటాడు. ఎందుకంటే తన జీవితంలో చేసినటువంటి పొరపాట్లు, పాపములో నిమిత్తము దేవుని దగ్గర పశ్చాత్తాపడతా ఉంటాడు అనమాట. అందుకే నీ హృదయం ఎలా ఉండాలంటే పవిత్ర హృదయులే ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానముని వెంటాడాలి. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఏమి వెంటాడాలంట? ప్రార్థన చేయవారితో కూడా నీతిని వెంటాడాలి. నీతిమంతుడిగా నువ్వు జీవించాలి, యథార్థమంతుడిగా జీవించాలి. యోసేపు ఎలాగున్నాడు? పాపము నిమిత్తమై మీద పడినప్పటికీ కూడా యోసేపు పారిపోయాడు. వస్త్రాన్ని విడిచిపెట్టేసి దూరంగా పారిపోయినాడు. యవ్వన ప్రాయమైనటువంటి నీ జీవితము కూడా విడిచిపెట్టేసి పాపాన్నే యోసేపు వలె పారిపోతే ప్రభువు నిన్ను యోసేపుని ఎలాగ ఆశ్రయించినాడు? ఐగుప్తులో గొప్ప ప్రధానమంత్రిగా చేసినాడు అనమాట. ఈరోజు యవ్వన ప్రాయమైనటువంటి మీరందరూ కూడా యవ్వనేశుల నుండి దూరం అయిపోయి పవిత్ర హృదయులై ఉండి ప్రార్థన చేయవారితో కూడా ఉంటే దేవుడు గొప్ప ఆశీర్వాదం దయచేస్తూ ఉంటాడు. కాబట్టి
ప్రేమను, సమాధానమును వెంటాడాలి. దేన్ని వెంటాడాలంట? నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానం. ఈ 4 వెంటాడుతుండాలి మనం. వీటినే మనం అనుసరిస్తూ ఉండాలి, వీటినే మనం ప్రేమిస్తూ ఉండాలి, వీటి ప్రకారంగానే మనం జీవిస్తూ ఉండాలి కదా. దేవుడు ఏం చెప్పాడు? నీతిమంతుడిని, యథార్థవంతుని నేను ఆశీర్వదిస్తాను అన్నాడు అనమాట. నీతిమంతులకి భూమి స్వతంత్రించబడిన అన్నాడు. నీతిమంతుని తల మీద ఆశీర్వాదం వస్తుంది అన్నాడు. నీతిమంతుడు ఎలా ఉన్నాడంటే ఖర్జూరము వృక్షం వల్లే మొవ్వేస్తాడు అన్నాడు. చూడండి, నీతిమంతుడిగా ఉంటే ఇన్ని ఆశీర్వాదాలు ప్రభు దయచేస్తా ఉన్నాడు. అని నేను యవ్వన ప్రాయం ఉన్నటువంటి నీ జీవితము నీతిమంతుడిగా మారాలి, యథార్థవంతులుగా మారాలి. ప్రార్థన చేయవారితోటే నువ్వు ఎప్పుడు కూడా నీ పరుగులు ఉంటుండాలన్నమాట. ఎవరు ప్రార్థనకి వెళ్తున్నారు? ఎవరు ప్రార్థన చేస్తూ ఉన్నారు? ఎవరో ప్రభులో పాలు పాగస్లే ఉంటున్నారు? ఎవరు సమాధానం కలిగి ఉంటున్నారు? వారితోటే మనం జీవించేవారిగా ఉండాలి. అల్లరి చిల్లర ఆశలతోటి, పోగిరి శాసలతోటి మనము జీవించకూడదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. కాబట్టి అటువంటి వాటిని మనము వెంటాడుతూ ఉండాలి. చూడండి, మరొక మాట కూడా మనం చూస్తే 1 పేతురు 3:10 చూసినట్లయితే, దేవుని పరిశుద్ధమైన నామములో జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డ దానిని పలకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను. సమాధానముని వెదకి దానిని వెంటాడవలెను. కీడు నుండి తొలగి మేలు చేయాలి. కీడు మనకు అవసరం లేదు, కీడు చేయకూడదు కదా. కాబట్టి మేలు నిమిత్తము చేయవలెనని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మేలు చేయవారి వలె ఉండాలి, సమాధానం ఎతికి దానిని వెంటాడాలి. చూడండి, ప్రభువు యొక్క కన్నులు ఎలాంటి వారి మీద ఉంటాయంటే అలాంటి నీతిమంతుల మీద దేవుని యొక్క కన్నులు కనపడతాయన్నమాట. కాబట్టి ప్రభువు నామములో ఈ యొక్క సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒక మాట కూడా మనం చూద్దాం. చివరిగా లూకాసు వార్త 5వ అధ్యాయము, లూకాసు వార్త 5వ అధ్యాయము 27వ వచనం 28వ వచనం చూస్తే, లూకాసు వార్త 5వ అధ్యాయము 27వ వచనం 28వ వచనంలో చూస్తే, అటు పిమ్మట కదా ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తున్న మాట మనం చూసినట్లయితే, ఇక్కడ అటు పిమ్మట ఆయన బయలుదేరి లేవి అను ఒక సుంకరి సుంకపు మెట్టునద్ద కూర్చుండుట చూచి నన్ను వెంబడించమని అతను చెప్తున్నాడు. చూడండి, ప్రభు అంటే యేసుక్రీస్తు చూచి, లేవీని చూసి అతని యొక్క మెట్టు దగ్గర కూర్చుండి నన్ను వెంబడించు అని చెప్తా ఉన్నాడు కదా. ప్రభు నామలో ఏం పిలుస్తున్నాడు? నన్ను వెంబడించు, అంతే. ఆయన చేసే పని ఏంటి? చుంకం అంటే ట్యాక్స్ కలెక్టర్ కదా, పన్నులు వసూలు చేస్తూ ఉన్నాడు అనమాట. ఆయన్ని ఇడిచిపెట్టి నన్ను వెంబడించు, దానికన్నా శ్రేష్టమైన పని నీకు దేవుడు ఇస్తా ఉన్నాడు అనమాట. అయితే అయ్యో ప్రభా, నేను ఇంత పని చేస్తాను, ఇంత జాబు నాది, ఇంత కలెక్టర్ మరి టాక్సీ కలెక్టర్, నేను ఎన్నో డబ్బులు సంపాదిస్తాను, నువ్వు ఇప్పుడు రమ్మంటే నా వల్ల కాదు ప్రభా, నేను ఎట్లా, నేను రావడానికి వీలు పడదు ప్రభా అని అన్నాడా? నో, అనలేదు. అక్కడ ఏమనంటే అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయన్ని వెంబడించాడు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. మనము దేవుని నామలో యవ్వన ప్రియులు దేవుడు నామలో చూసినట్లయితే దేవుడు దర్శనాలు ఇస్తూ ఉంటాడు, వాక్య రీతిగా మాట్లాడుతూ ఉంటాడు, స్వప్న రీతులతో మాట్లాడతాడు. ఎవరికి వస్తాయంటే ఇవన్నీ దర్శనాలు యవ్వనస్తులు చూస్తారని చెప్తా ఉన్నాడు. కాబట్టి ప్రభువు నిన్ను పిలిచినప్పుడు నువ్వేం చేయాలి? నీకున్న పనైనా ఉద్యోగమైన సమస్తము కూడా ఇడిచిపెట్టేసి దేవునితో వెంటాడాలి. ఆమేన్. అప్పుడు ప్రభు నిన్ను ఒక ఉన్నత స్థానంలో ప్రభు నిన్ను నిలబెడతా ఉంటారనమాట. కాబట్టి ప్రభువు నామలో జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైనటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సమయంలో దేవుని నామలో
యవన ప్రియులు వారి గురించి 3 రకాల అంశాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒకటి, నిన్ను చూసే వేరే వారు ఒక రోల్ మోడల్గా ఉండాలని ఆశ కలిగి ఉండాలి. రెండోది, దేవుని నామలో మన జీవితాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి. మూడోది, దేవుని వెంటాడేవాడిగా ఉండాలి. ఈ 3 కార్యాలు అనుసరించి మనం జీవించినప్పుడు ప్రభు నీ స్థితి ఎంతో ఆశీర్వాదకరంగా ప్రభు మారుస్తూ ఉంటాడు. కాబట్టి ఈ యొక్క సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ వందనాలు తండ్రి, ఈ మాటలో తండ్రి నీ ప్రేమేటువంటి నీ యవన ప్రియులకి ప్రభా నువ్వు అందించిన నీ మాటను బట్టి వందనాలు ప్రభా. నువ్వే వారికి తోడుగా ఉండి మాట ద్వారా తండ్రి, వారి నడక ద్వారా, వారి ప్రవర్తన ద్వారా అన్ని రకాలుగా తండ్రి నిన్ను వెంబడించి నీ నామాన్ని ఎంతో సంతోషపరిచేవారుగా ఈ లోకంలో ప్రతి యవ్వన ప్రియులు ఉండడానికి కృప చూపించమని మా ప్రియుడు రక్షకుడు యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.